Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. త్వరగా ఏజ్ అవుతున్నామా అనుకున్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్గా చాలా తీసుకుంటున్నారు జాగ్రత్తలు. స్కిన్ ద్వారా తీసుకునే మెడిసిన్స్ అంతా తీసుకుంటున్నారు త్రూ ఇంజెక్షన్స్ అని చెప్పచ్చు వివిధ రకాలుగా. అలా కాకుండా ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది. వృద్ధాప్యం వచ్చే వరకు ఆరోగ్యంగా ఉండడం ఎలా? కానీ మీ దగ్గరికి ఎలా వస్తారు అసలు జనాలు? కొంతమందికి చర్మం వ్యాధులు ఉంటాయి, అవి పెద్దగా డర్మటాలజిస్ట్ ట్రీట్ చేసే అంత పెద్ద వ్యాధి కాదు, చిన్న చిన్న మార్పులే అవసరం. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, అలా అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సిన పని కాదు. అసలు ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా ఏంటి సొల్యూషన్? ముఖ్యంగా చూసుకోవాల్సిన 7 ఏజింగ్కి బయట ఉన్న మ్యాక్సిమం రీజన్స్ ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. కానీ ఇది కాకుండా నిద్ర మనల్ని ఏజింగ్ చేస్తుందా? మనం ఎక్సర్సైజ్ చేసినా, ఎలాంటి ఫుడ్ తిన్నా, మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిపేర్ చేస్తుంది బాడీని. ఫాస్టింగ్ అనేది కంపల్సరీయా ఆర్ ఈజ్ దట్ అన్ ఆప్షనల్ థింగ్? ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది. స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగే. ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు. ఫాస్టింగ్ చాలా కాలం ఉండి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, దీనివల్ల సెలబ్రిటీస్ ఇది వాడుతున్న ప్రోడక్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ కొలాజన్ ఇంటేక్ అనమాట. అది త్రూ టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ కొలాజన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది, ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవ్వదు అని. కొలాజన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన నెయిల్స్లో ఉంటుంది, స్కిన్లో ఉంటుంది, జాయింట్స్లో ఉంటుంది. అది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ బయోలాజికల్ ఏజ్? మనం బర్త్డేలో ఏం చేసుకుంటామో అది మన క్రోనలాజికల్ ఏజ్, అది మనందరికీ తెలుసు. కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత వెంటనే అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయేమో, ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో మేము వెళ్ళి చూపించుకోవడానికి అంటే దాని గురించి మీరు అంటే ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఒక అవగాహన. హెల్దీ ఏజింగ్ అంటే డాక్టర్ని రీచ్ అయ్యే కన్నా ముందే మనం చాలా చేసుకోవచ్చు. అది నేను చెప్పాను కదా, ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర, ఎక్సర్సైజ్, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవే చెప్పాను. ఇవన్నీ చేస్తున్నా కూడా సమస్యలు ఇంకా ఉన్నాయంటే అప్పుడు వచ్చి సంప్రదించవచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. నార్మల్గా ఇప్పుడు అందరూ చాలామంది లైఫ్ స్టైల్ వల్ల అని చెప్పచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల చెప్పచ్చు, త్వరగా ఏజ్ అవుతున్నామా అనుకున్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్గా చాలా తీసుకుంటున్నారు జాగ్రత్తలు. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, స్కిన్ ద్వారా తీసుకునే మెడిసిన్స్ అంతా తీసుకుంటున్నారు త్రూ ఇంజెక్షన్స్ అని చెప్పచ్చు వివిధ రకాలుగా. అలా కాకుండా ఇంటర్నల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది. సో మనం ఇవేమీ కాకుండా త్రూ మన బాడీలో చేంజెస్ చేసుకుంటూ, డైట్లో చేంజ్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మనం ఏజింగ్ అనేది కొంతవరకు స్టాప్ చేయొచ్చు అన్నది ఇవాళ నాతో ఉన్న సమతా గారు, డాక్టర్ సమతా గారు, ఇంటర్నల్ మెడిసిన్ ఎండి ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటీ ఎక్స్పర్ట్ అంటున్నారు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను కొంతవరకు చెప్పాను. పూర్తి డీటెయిల్స్ సమతా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్. సో నాకు అర్థమైన నాలెడ్జ్తో కొంచెం చెప్పగడానికి ట్రై చేశాను, బట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు స్పీక్ మోర్. అంటే ఇప్పటి నుంచి తక్కువ మాట్లాడతాను, మీరే ఎక్కువ చెప్పాలి. వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ మెడిసిన్? ఇప్పుడు దాకా మాకు తెలిసింది అంటే ఎక్కువ అవేర్నెస్ ఉన్నది ఏంటి అంటే యూనో విత్ ఇంజెక్షన్స్, పిఆర్పి, వీటన్నిటి ద్వారా మనం ఏజింగ్ అనేది కొంతవరకు స్టాప్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే యాంటీ ఏజింగ్ అని వాడుతున్నారు. వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ మెడిసిన్ ఆల్ అబౌట్? ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ అంటున్నాం కదా. సో బేసికలీ ఏంటి అంటే మనకి రెండే తెలుసు. ఒకటి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే జబ్బు లేకపోతే ఇంట్లో ఉండడం, మన పనులు మనం చేసుకోవడం, రెండే తెలుసు. కానీ రెండిటికి మధ్య అంటే ఏదైనా జబ్బు వచ్చే ముందు బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అవి ముందే మనం గనక పట్టుకుంటే, అవి కొన్ని టెస్టుల ద్వారా ముందే తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయింది అనేది ముందే తెలుసుకుంటే కొన్ని చేంజెస్ చేసుకొని ఈ జబ్బులు మనము లేట్గా పుష్ చేయొచ్చు, ఎర్లీగా రాకుండా. ఎలాంటివి? మోకాలు నొప్పులు, షుగర్, టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ కార్డియాక్ జబ్బులు, క్యాన్సర్, ఇవన్నీ మనము లేట్గా
వచ్చేలాగా చేయొచ్చు. లేదంటే దీన్నే స్లోయింగ్ డౌన్ ఏజింగ్ అంటారు. అంటే వృద్ధాప్యం వచ్చే వరకు ఆరోగ్యంగా ఉండడం ఎలా, అది ఇంటర్నల్ యాంటీ ఏజింగ్ కన్నా మనం హెల్దీ ఏజింగ్ అని చెప్పుకోవచ్చు. కొంతవరకు పాజిటివిటీ తెచ్చినా కొంతవరకు అది కైండ్ ఆఫ్ కంపల్షన్ అనేది జనాల్లో పడిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండడం ఎలా అంటే మన పనులు మనం చేసుకోగలగాలి, హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మన పిల్లలతో ఆడుకోగలగాలి, ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరిగే జబ్బులు రాకుండా ఉండేలాగా ఉండాలి, ఎక్కువ మందులు వాడకూడదు. ఇదే కదా మనకు కావాల్సింది. ఇండిపెండెన్స్, మనల్ని మనం చూసుకోగలగాలి, తొందరగా ఏమైనా జారి పడ్డప్పుడు ఎముకలు అవి విరగకుండా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మనకు కావాల్సింది హెల్దీ ఏజింగ్లో. అది కాకుండా ఈ జబ్బులు అనేవి ఒక్కసారి వచ్చాయంటే, ఇవి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ మనకు తెలుసు, అవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. అంటే లైఫ్ లాంగ్ మనం మందులు వాడుతూ కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి అవి రాకుండా ఉంటే ఇంకా బెటర్ కదా. అవి రాకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడం ఎలా, ఇది మనము హెల్తీ ఏజింగ్ ద్వారా ఇవాళ సాధ్యం. దీన్నే మనము స్లో డౌన్ ఏజింగ్ అనొచ్చు, రివర్స్ ఏజింగ్ అంటారు, యాంటీ ఏజింగ్ అని. ఏ పదాలు వాడినా మనము జబ్బులు తొందరగా రాకుండా మనం ఓల్డ్ ఏజ్లోకి హెల్తీగా ఆరోగ్యంగా వెళ్ళాలి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. లేకపోతే నాకు ఏజింగ్ సిమ్టమ్స్ కనిపిస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ మీ దగ్గరికి ఎలా వస్తారు అసలు జనాలు? ఎలా రావాలి, ఎందుకోసం రావాలి, ఎలా రావాలి, ఎందుకు రావాలి? ఇప్పుడు కొంతమందికి చర్మం వ్యాధులు ఉంటాయి. అవి పెద్దగా డర్మటాలజిస్ట్ ట్రీట్ చేసే అంత పెద్ద వ్యాధి కాదు, చిన్న చిన్న మార్పులే అవసరం. అలాగే గట్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. అలా అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకోవాల్సిన పని కాదు. అంటే తేపులు రావడం కానీ, తిన్నది సరిగ్గా అరగకపోవడం కానీ, పొట్ట ఉబ్బరంగా అనిపించడం కానీ ఇలాంటివి. లేదు 40లోకి వెళ్ళాము, 30లో 20లో ఉన్నట్టుగా ఎనర్జీ లేదు, తొందరగా అలసిపోతున్నాం, మధ్యాహ్నం అయ్యేసరికి నిద్ర వస్తుంది, ఎనర్జీ ఉండట్లేదు, పిల్లలతో ఆడుకోలేకపోతున్నాను, లేదు నడుం భాగం పెరిగిపోయింది, ముందులాగా లేను, ఇలాంటి చిన్న చిన్న మార్పులు. అలాగే బ్లడ్ టెస్ట్లలో ఇప్పుడిప్పుడే కొలెస్ట్రాల్ మెల్లగా పెరగడం చూస్తున్నాము. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ ఇంత ఎక్కువ ఉండేది కాదు, తక్కువ ఉండేది. అలాగని హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ తీసుకునే అంత ఎక్కువ కాదు. ఇప్పుడు మనము 130 పైన కిందది 90 పైన ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అని మందులు పెడతాం. అంటే ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి పెట్టము, తరచుగా ఎక్కువగా ఉంటే అప్పుడు హైపర్ టెన్షన్ అని మందులు పెడతాం. కానీ అంతకు ముందు ఇంకా ఎంత తక్కువ పెట్టుకుంటే బెటర్. అసలు చెప్పాలంటే పైది 125, కిందది బ్లడ్ ప్రెషర్ 75, అంతలోపు మెయింటైన్ చేస్తే మనం బాగా హెల్తీగా ఉన్నట్టు. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడే వాటికి మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అటు వెళ్లకుండా ఉంటాం. స్టార్టింగ్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చా? అవునండి. సో ఇక్కడే మనం కేర్ తీసుకుంటే త్రూ మీరు చెప్తున్న ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా సో మనం అవాయిడ్ చేయొచ్చు లేటర్ ఆన్ స్టేజెస్లో. అంటే ఇప్పుడు ఓకే, ఇవి నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి, గట్ స్లైట్లీ డిస్టర్బెన్సెస్ ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో మీ దగ్గరికి వస్తే ఏంటి అసలు ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది, అసలు ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా ఏంటి సొల్యూషన్ వాళ్ళు? సో మనము ముఖ్యంగా చూసుకోవాల్సిన 7 న్యూట్రిషన్ ఎలా ఉంది, ఆహార పద్ధతి ఎలా ఉంది, పొద్దునుండి రాత్రి వరకు అసలు ఏం తింటున్నాము, ఫాస్టింగ్ చేస్తామా, ఉపవాసం ఉంటామా, ఉంటే ఎన్ని గంటలు ఉంటాము, ఫుడ్ తింటే ఎక్కడ తింటాం, బయట తింటామా, రెస్టారెంట్లో తింటామా, ప్యాకేజ్ ఫుడ్ తింటామా, ప్లాస్టిక్ డబ్బాల్లో తింటామా, ఫ్రై చేసుకొని తింటామా, బాయిల్ చేసుకొని తింటామా, ఎలా తింటాం, ఎలాంటి ఆయిల్ వాడతాము, మేకప్లో అవి వేసుకుంటామా, ఒంటిపైన ఎంత టాక్సిన్స్ ఉన్నాయి, ఎలాంటి వాటర్ ఫిల్టర్డ్ వాటర్ వాడతామా, ఎలాంటి వాటర్ వాడతాము, ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వాటర్ వాడతామా, అది స్లీప్ ఎలా ఉంది, ఎన్ని గంటలు పడుకుంటాం, పడుకుంటే డీప్ స్లీప్లోకి వెళ్తామా, మధ్యలో లేస్తామా, స్నోరింగ్ చేస్తామా, ఊపిరి ఆగిపోతుందా మధ్యలో, యాప్నియా ఉంటుందా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్లో ఉన్నాయా లేదా, బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, బాడీ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ స్ట్రెస్ఫుల్గా ఉందా, ఫైటింగ్ స్టేజ్లో ఉందా, దానికి టెస్ట్లు ఉంటాయి చెప్తాను. సో ఇంకా అలాగే మైండ్ అసలు రెస్ట్ఫుల్గా ఉందా, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తామన్నమాట.
అలాగే న్యూట్రిషన్ కరెక్ట్గా ఉందా, విటమిన్స్ ఏమైనా డెఫిషియెంట్గా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాము. సో ఏ ప్రాబ్లంతో వచ్చినా ఫుడ్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, టాక్సిన్స్ ఏమైనా వెళ్తున్నాయా, హార్మోనల్ బ్యాలెన్స్ ఉందా, ఎమోషనల్ హెల్త్ బాగుందా, ఎక్సర్సైజ్ ఉందా, హైడ్రేషన్ ఉందా, స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి ఏం పద్ధతులు వాడుతున్నారు, బ్రీదింగ్ అలాంటివి, ఇలాంటివన్నీ చూస్తాం అన్నమాట. సో ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో, ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నామో అక్కడ వాటిని కరెక్ట్ చేస్తూ వెళ్ళడం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏజింగ్కి ఇప్పుడున్న బయట ఉన్న మ్యాక్సిమం రీజన్స్ ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ పొల్యూషన్. కానీ ఇది కాకుండా నిద్ర మనల్ని ఏజింగ్ చేస్తుందా? అవును, సరిగ్గా నిద్ర. అసలు నిద్రలో చాలా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. మనం పడుకున్నప్పుడు చాలా జరుగుతాయి. యాక్చువల్లీ మనం లేచిన దానికన్నా పడుకున్నప్పుడే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎక్సర్సైజ్ చేసినా, ఎలాంటి ఫుడ్ తిన్నా, మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ రిపేర్ చేస్తుంది బాడీని. ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో ఎలిమినేట్ చేయడము, మసిల్స్ రిపేర్ చేయడము, మజిల్ బిల్డ్ చేయడము, గ్రోత్ చిన్నపిల్లలు, ఇవన్నీ పడుకున్నప్పుడే జరుగుతాయి. అది కాకుండా మనకి బాడీలో క్లీనప్ ప్రాసెస్కి లింఫాటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందో బ్రెయిన్లో లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే టాక్సిన్స్ క్లియర్ అప్ సిస్టమ్, అది కూడా పడుకున్నప్పుడు డీప్ స్లీప్లో నిద్రలోనే జరుగుతుంది. సో ఇలాంటి రిపేర్, రికవరీ పడుకున్నప్పుడు జరుగుతాయి కాబట్టి హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. మనకి సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సూర్యోదయం అయినప్పుడు లేవడము, అస్తమించినప్పుడు పడుకోవడం, ఇలాంటిది మనము అసలు హ్యూమన్ బాడీ అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇన్ని ఆర్టిఫిషియల్ లైట్స్, ఇలాంటి డెస్క్ జాబ్స్, వేరే టైమ్ జోన్స్తో పనిచేయడము, దీంతో ఇంటర్నల్ బాడీ సిస్టమ్ కూడా దెబ్బతినింది. పడుకోవాల్సిన టైంకి పడుకోకపోవడము, లైట్ వల్ల పడుకోలేకపోవడము, ఇలాంటివన్నీను. ఇంకోటి, బాగా తినేసి కడుపు నిండుగా ఉన్నప్పుడే పడుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల డీప్ స్లీప్లో పోలేకపోవడము, బాడీ రిపేర్ అవ్వకపోవడము, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అందుకని స్లీప్ చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు స్లీప్ మానిటర్ చేయడానికి స్లీప్ రింగ్స్ అని ఇవన్నీ వస్తున్నాయి. అంటే పడుకుంటే ఎంత డీప్ స్లీప్లోకి వెళ్తున్నాడు, ఆర్ఎం రెస్ట్ఫుల్ స్లీప్ అనేది మనకు స్టేజెస్ ఉంటాయి. స్లీప్లో స్టేజెస్, దానిలో ఆర్ఎం స్లీప్ అనేది గుడ్ రెస్ట్ఫుల్ స్లీప్. ఆ స్టేజ్లో ఎంతసేపు ఉంటున్నారు, కనీసం 6-7 గంటలు పడుకుంటున్నామా లేదా, లేట్ నైట్ ఈటింగ్ అంటే 9 తర్వాత ఫుడ్ తిని అరౌండ్ 11 అలాగా, లేకపోతే 10:30 అలా పడుకుంటే ఇది కూడా ఏజింగ్కి రీజనా? సో పడుకున్నప్పుడు డైజెషన్ ఆగిపోవాలి. మనం తిన్నాక నెక్స్ట్ 2 hours వరకు డైజెషన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఫుడ్ పొట్టలో నుండి ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి, డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. దానికో 2-3 గంటలు పడుతుంది. ఆ తిన్న 2-3 గంటల లోపే నిద్రపోయాము అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా రిపేర్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి టైం ఎక్కడిది. అందుకే తిన్న 2-3 గంటల తర్వాత పడుకోమని చెప్తాం. లేదంటే మీ స్లీప్ టైమింగ్ ఏంటో దానికన్నా 2-3 గంటల ముందు తినేయాలి అని. అంటే డైజెషన్ ప్రాసెస్ అయిపోవాలి. అది ముఖ్యమైన రీజన్. అది కాకుండా ఎంతోమంది ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. దానికి సింపుల్ సొల్యూషన్ ఎర్లీగా తినడం. అది కాకుండా అప్పటికి డైజెషన్ అయిపోయి ఉండాలి, స్టమక్ ఎంటీగా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్. అలాగే మనం ఎప్పటి నుంచో రిలీజియన్ వైజ్గా తీసుకుని ఎవరి రిలీజియన్లో వాళ్ళకి అన్ని రిలీజియన్లో సేమ్గా ఉన్నది ఏంటి అంటే ఫాస్టింగ్. అవును, కొందరు శుక్రవారం ఉంటారు, కొందరు శనివారం ఉంటారు, కొందరు సోమవారం ఉంటారు. ఏ రిలీజియన్లో ఫాస్టింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంది. బట్ లేటర్ ఆన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ లేట్ నైట్ షిఫ్ట్స్, వర్క్స్ వల్ల ఫాస్టింగ్ అనేది చాలామంది చెయ్యట్లేదు ఇప్పుడు. అవును, రిలీజియన్గా తీసుకున్నా, యాజ్ ఎ డాక్టర్గా మీరు సజెస్ట్ చేసిన ఫాస్టింగ్ అనేది కంపల్సరీయా ఆర్ ఈజ్ దట్ అన్ ఆప్షనల్ థింగ్? ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది. స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగే. కానీ ఫాస్టింగ్ ఎవరు చేస్తున్నారు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? జబ్బున్న వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఈ సినారియోస్ని బట్టి ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు షుగర్కి, బీపీకి అంటే డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సహాయంతో ఫాస్టింగ్ చేసుకోవాలి. కానీ అదర్వైజ్ మీకు ఇవన్నీ జబ్బులు లేవు,
ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫాస్టింగ్ ద్వారా కొన్ని బాడీలో సర్ట్యూన్స్ అంటాం, అవి ఎంజైమ్స్ మనల్ని చాలా కాలం బతికేలాగా చేస్తాయి. లాంజివిటీ జీన్స్ అంటాం. వాటిని యాక్టివేట్ చేయడానికి ముఖ్యమైనది ఫాస్టింగే. సెకండ్ది క్యాలరీ రెస్ట్రిక్షన్, అంటే మనకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం. దాని డైటింగ్ అని రకరకాల పదాలు వాడతారు, కానీ సింపుల్గా చెప్పాలంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే ఓవర్ ఈట్ చేయకూడదు. అవసరానికి మించి తినకుండా ఉన్నప్పుడు, ఇంకా ఫాస్టింగ్ చేసినప్పుడు, ఇంకా ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసినప్పుడు మనం చాలా కాలం బతికే జీన్స్ యాక్టివేట్ అవుతాయి, లాంజివిటీ జీన్స్. అది కాకుండా బాడీకి ఒక రిపేర్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైనా సిస్టమ్ రాంగ్ వెళ్ళిందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఏవైనా మెషిన్స్ తయారవుతున్నాయి, సరిగ్గా మెషిన్ కోడ్ అయినట్టు తయారవ్వకపోతే అది క్లియరప్ చేసేస్తుంది. సేమ్ బాడీలో క్లియరప్ ప్రాసెస్ని ఆటోఫేజీ అంటాం. సరిగ్గా సెల్స్ క్లీనప్ ప్రాసెస్ అవ్వకపోతే అది అవసరం లేని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. అది మంచిది కాదు. సో ఆ క్లీనప్ ప్రాసెస్ ఆటోఫేజీని స్టిమ్యులేట్ చేయడానికి కావాల్సింది ఫాస్టింగ్. సింపుల్. సో ఆ ఫాస్టింగ్ ఎంతో 2-3 రోజులు అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ చిన్న ఫాస్టింగ్ 12 hours, 12 గంటలు. అంటే రాత్రి 7ంటికి తినడం ఆపేసామంటే పొద్దున 7ంటికి తింటే 12 గంటలు ఫాస్టింగ్ ఉన్నట్టే. ఒకవేళ 12 గంటలు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు 13 గంటలు, 14 గంటలు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆడవాళ్ళు సైకిల్ అంతా మనకి హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ ఫాస్టింగ్ శైలి కొంచెం చేంజ్ అవ్వాలి. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ మొదలైన తర్వాత ఒక 6వ రోజు నుండి ఒక 15వ రోజు వరకు బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, బాగా ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ పీరియడ్ దగ్గరకు వస్తున్న సమయంలో హార్మోన్స్ లోగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో బాడీ సహకరించదు ఫాస్టింగ్కి. సో అప్పుడు లాంగ్ ఫాస్టింగ్ చేయకూడదు, తక్కువ చేసుకోవాలి. ఓకే. కానీ నేను విన్నాను ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు. ఈజ్ దట్ ట్రూ? డీహైడ్రేషన్ ముఖ్యంగా. ఒకవేళ ఫాస్టింగ్ చాలా కాలం ఉండి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, దీనివల్ల, లేదంటే మనము కీటో డయట్ అంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ కార్బ్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు, అలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది కిడ్నీ స్టోన్స్ తయారవ్వచ్చు. కానీ కరెక్ట్గా చేసినప్పుడు, హైడ్రేషన్ బాగా తీసుకుంటున్నప్పుడు, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం మంచిగా తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే. అండ్ ఇంకొకటి, మార్కెట్లో బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ ద సేమ్ టైం చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడుతున్న ప్రోడక్ట్ ఏంటి అంటే కొలాజిన్, ఎక్స్టర్నల్ కొలాజిన్ ఇంటేక్ అనమాట. అది త్రూ టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ కొలాజిన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది, ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవ్వదు అని. సో మీరు చెప్పండి, ఈజ్ దట్ కరెక్ట్? కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన నెయిల్స్లో ఉంటుంది, స్కిన్లో ఉంటుంది, జాయింట్స్లో ఉంటుంది. అది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే. అవును, ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతుంది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, జాయింట్ హెల్త్ బాగుంటుంది. అయితే కొలాజన్లో వేరే వేరే రకాలు ఉంటాయి. పౌడర్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, దానిలో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి. పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి, సెల్స్లోకి బాగా వెళ్తాయి. కొలాజన్ పెప్టైడ్స్ మంచివి. అలాగే దాంట్లో మెరీన్ కొలాజన్, బొవైన్ కొలాజన్ అంటే ఆవుల నుండి వచ్చే కొలాజన్, సీ ఫుడ్, సీ వాటర్, సీ యానిమల్స్ నుండి వచ్చే కొలాజన్, 2 రకాలు ఉంటాయి. కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, వాళ్ళకి మెరీన్ కొలాజన్ సూట్ అవ్వదు. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో అవ్వదో చూసుకోవాలి. ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీ లాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని, మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి. అలాగే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా పెద్ద బిజినెస్ అది. ఇప్పుడు కొలాజిన్ అనేది పౌడర్స్ ఫార్మాట్లో వస్తుందని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. అంటే బట్ కానీ అవి సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా చూసుకోవాలి. హౌ డు దే, అంటే సర్టిఫైడ్, మనకి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే FSSAI, GMP సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి. ఆ సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా అని ఆ మార్క్స్, ట్రేడ్ మార్క్స్ చూడాలి మనం కొంటున్నప్పుడు. అలా చూసుకొని తీసుకోవడం బెటర్. అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా, కొలాజిన్ పెప్టైడ్స్, అది ఎలా దొరుకుతుంది? అంటే ఎట్లా? కొలాజిన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది. అంటే
ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా బాడీకి అబ్జార్బ్ అయిపోతుంది. సో అవి కూడా మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతాయి, కొలాజన్ పెప్టైడ్స్ అనేవి కూడా. ఓకే, ఇప్పుడు కొలాజన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకోవాలి, లేదు వాళ్ళందరికీ వాళ్ళు వాడాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళంతా వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కాదా అని చూసుకోవాలి. మంచి పెప్టైడ్స్ ఎలా ప్రోడక్ట్. అడగాలి వాళ్ళు ఇన్ కేస్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు పెప్టైడ్స్ కొలాజన్ పెప్టైడ్ చాలా వరకు జనరల్ ఫార్మసీస్లో మనకు దొరకకపోవచ్చు మనకు కావాల్సిన పెప్టైడ్స్. కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని తీసుకుంటే బెటర్. ఓకే, కన్సర్న్డ్ డర్మటాలజిస్ట్ అయినా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటే బెటర్. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము మీ బయలాజికల్ ఏజ్ తెలుసుకోవడం ఎలా అని కూడా అంటున్నారు. అంటే మన ఏజ్ ఏంటో నాకు తెలుసు, నా ఏజ్ ఏంటో నాకు తెలుసు. వాట్ ఈస్ దిస్ బయలాజికల్ ఏజ్? మనం బర్త్డేలు ఏం చేసుకుంటామో అది మన క్రోనలాజికల్ ఏజ్, అది మనందరికీ తెలుసు. కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు. నేను నా జీవన శైలి ఎలా ఉంది, నా ఆహార పదార్థాల లైఫ్ ఎలా ఉందన్న దాన్ని బట్టి నా ఏజ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, నా ఇంటర్నల్ బాడీ ఏజ్, దాన్ని బయలాజికల్ ఏజ్ అంటాం. కాబట్టి మన బర్త్డే ఏజే మన బాడీ ఏజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరైతే బాగా రోజు ఆహారం బాగా తీసుకుంటారో, జీవనశైలి బాగుంటుందో, ఎక్సర్సైజ్ బాగా చేస్తారో, వీళ్ళ బయలాజికల్ ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే దీనికి సింగిల్ టెస్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది సింగిల్ టెస్ట్తో చెప్పలేం. ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్గా చూడాలి. ఎందుకంటే ఒక ఏజ్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్. దానికి ఒక ఇంటర్నల్ ఏజ్ ఇవ్వాలి అంటే ఏమేమి చూడాలి? బ్లడ్లో అంటే మనం కొలెస్ట్రాల్ చూస్తాము, షుగర్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. అలాగే మెజర్మెంట్లో మన వేస్ట్ టు హిప్ రేషియో అంటే నడుం భాగం తుంటి భాగము మెజర్ చేసినప్పుడు, దానికి కొలతలు తీసుకున్నప్పుడు ఆడవాళ్ళైతే వేస్ట్ టు హిప్ రేషియో 0.85 కన్నా ఎక్కువ ఉంటే, లేదు మగవాళ్ళల్లో 0.9 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, గుండె జబ్బులు కానీ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకనే ఈ కొలతలు కూడా ఇంపార్టెంటే. ఇంతకుముందు బిఎంఐ అని చూసేవాళ్ళం, బాడీ మాస్ ఇండెక్స్, అంటే మీ హైట్కి మీరున్న వెయిట్ ఎంత అని. కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఎలా? బాగా ఎక్సర్సైజ్ చేసే అతను ఉంటాడు, అతనికి మసిల్ ఎక్కువగా ఉంటుంది, మీరు బిఎంఐ చూస్తే ఎక్కువగా ఉంటుంది, అంటే కొవ్వు ఎక్కువ ఉన్నట్టు కాదు కదా. అందుకని మనకు కరెక్ట్గా తెలవాల్సింది బాడీ కాంపోజిషన్ అనాలిసిస్. అంటే బాడీలో కండరాలు ఎన్ని ఉన్నాయి, కొవ్వు ఎంత ఉంది, ఎముకల క్వాలిటీ ఎలా ఉంది, బోన్, ఫ్యాట్, మసిల్ రేషియో, ఇది ముఖ్యమైనది బిఎంఐ కన్నా. సో ఇవి తెలియాలి. బ్లడ్ మార్కర్స్ ఇంతకుముందు చెప్పాము. ఇది కాకుండా మనకి కొత్తగా ఎపిజెనెటిక్ క్లాక్స్ అని వచ్చాయి. అంటే ఏంటి, మనకు అందరికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుందా, మన బాడీ ఇలా తయారవ్వాలని. మన అమ్మలు మనకి పుట్టినప్పుడు మనకు ఒక డిఎన్ఏ జీన్స్ ఉంటాయి, అది మన బ్లూ ప్రింట్, అది మనం చేంజ్ చేయలేం. అది మనకి ఫ్యూచర్లో ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ఒక 10 to 15% డిసైడ్ అయి ఉంటుంది. అంటే 80 to 85% తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము, వ్యాయామం చేస్తామా లేదా, స్ట్రెస్ఫుల్గా ఉంటామా, నిద్ర ఎలా పోతున్నాము, జీవనశైలి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ మిగతా 85% డిసైడ్ అవుతుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాము. అంటే జీన్స్ చుట్టూ మనం చేసే మార్పులు ఏంటి అని. దీన్ని డిఎన్ఏ చుట్టూ జరిగే మార్పుల్ని గమనించి వచ్చిన టెస్ట్ ఎపిజెనెటిక్ టెస్ట్. కొంచెం ఏదైనా ఒక టెస్ట్ దగ్గరగా ఉందా అంటే అది ఎపిజెనెటిక్ టెస్ట్ అనమాట. ఓకే, కాకపోతే ఆ సింగిల్ టెస్ట్ చూడకూడదు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా బ్లడ్లో ఎలా ఉన్నాయి చేంజెస్, ఈ హిస్టరీ ఎలా ఉంది, ఎపిజెనెటిక్ టెస్ట్ అనేది బయలాజికల్ ఏజ్ తెలుసుకునేడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 సంవత్సరాల్లో వచ్చిన టెస్ట్ ఇది. ఫ్యూచర్లో మనకి ఇంకా కొత్త టెస్ట్లు వస్తాయి, కానీ బేసిక్స్ మనం మర్చిపోకూడదు. బేసిక్స్ ఏంటి, నడుం భాగం తుంటి భాగం రేషియో అని చెప్పాను, మన మసిల్ బోన్ ఫ్యాట్ రేషియో అని చెప్తున్నాము, అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్లడ్లో ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ, బ్లడ్ షుగర్స్ కానీ, విటమిన్ ప్రొఫైల్స్ కానీ, హోమోసిస్టిన్, లైపోప్రోటీన్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ బేసిక్స్. వీటితో పాటు ఆ డిఎన్ఏ చుట్టూ జరిగే మార్పులు, ఇవన్నీ మనం
తెలుసుకుంటాం. ఓకే, బయోలాజికల్ ఏజ్ ఏంటి తెలుసుకున్నాం, ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏజ్ తగ్గించుకోవచ్చా? నెక్స్ట్ ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు, తగ్గిస్తే ఎలా తగ్గించాలి? ఫస్ట్ వ్యాయామం చేస్తున్నారా లేదా? అస్సలు చేయని వ్యక్తి అయితే మొదలు పెట్టాలి. ఎలా? వారానికి కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, ఏరోబిక్స్ కానీ ఇలాంటివి. లేదంటే 75 నిమిషాలు ఫాస్ట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అంటే ఫాస్ట్ బైకింగ్, హైకింగ్ ఇలాంటివి. కానీ ఇవి చేస్తే సరిపోతుందా? లేదు. మనము వృద్ధాప్యం వచ్చినాక, ఓల్డ్ ఏజ్ వచ్చినాక ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఏజ్ ఎంటర్ అయ్యేటప్పుడు, 50 ఎంటర్ అయ్యేటప్పుడు మన మసిల్ కండరాలు బాగుండాలి. అప్పటికీ కండరాలు తక్కువగా ఉన్నాయంటే మీకు డెఫినెట్గా ఈ జబ్బులు తొందరగా వచ్చేస్తాయి. ఇవి 4: డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ జబ్బు, క్యాన్సర్లు, స్ట్రోకు. ఇవి అయితే ఎందుకంటే 40 తర్వాత 40 సంవత్సరాలు ఒకసారి దాటామంటే ప్రతి సంవత్సరానికి 1% మజిల్ పోతుంది. కానీ దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటి? మజిల్ పోతూ ఉంటే మనం తినే ఫుడ్ ఎనర్జీగా మారకుండా కొవ్వుగా మార్చి వెయిట్ పుట్ ఆన్ అవుతాం. మెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్తుంది. అంటే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, మెటబాలిక్ హెల్త్ అప్పటి నుండి డిస్టర్బ్ అవుతుంది. అదేంటంటే నేను 40 వరకు బాగానే ఉండదని 40 తర్వాత అన్ని మార్పులు చూస్తున్నా అంటారు కదా, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు ఈ కండరాలు కోల్పోయే కెపాసిటీని తగ్గిస్తాం. మజిల్ లాస్ తగ్గుతుంది. మజిల్ లాస్ తగ్గినప్పుడు మెటబాలిజం బాగుంటుంది, అంటే మనం జబ్బుల్ని దూరంగా నెట్టుతున్నట్టేగా. సో అది కాకుండా ఫుడ్లో ఏం మార్పులు చేసుకోవాలి? మొదటిగా ఎవరైనా రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కెనరలా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ మనం వాడుతున్నట్లయితే ఫస్ట్ ఇవి తీసేయాలి. అసలు మనకు మార్కెట్లో ఉన్నవే అవి కదా. అవి రిఫైన్డ్ ఆయిల్స్. మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగ నూనెలు, ఫ్రెష్గా చేసేవి. అవి కొబ్బరి నూనె కానీ, లేదంటే గానుగ నూనెనే రైస్ బ్రాన్ కానీ, గానుగ నూనె, నల్ల నువ్వుల నూనె, ఇవి వాడుకోవచ్చు. ఇవి కూడా తక్కువ వాడాలి, ఎందుకంటే ఈ నూనెలు ఈ మన మోడర్న్ డేస్ వచ్చినాక తయారైనవి. ఈ పాతకాలంలో ఎంత ఎక్కువ నూనె వాడేవాళ్ళం కాదు. సో ఈ నూనెల వల్ల మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఈ నూనెలు తగ్గించుకోవాలి. అలాగే ఫుడ్ వండే విధానంలో ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్ ఇవి తినకూడదు, ఎందుకంటే దానిలో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ పెరుగుతాయి. బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో నైట్రేట్స్ పెరగడము ఇలాంటివి జరుగుతాయి. సో అలాగే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినకూడదు. షుగర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేషన్, బాడీని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. సో షుగర్ తగ్గించుకోవాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, అంటే బాగా ప్రాసెస్ చేసి పీచు పదార్థం తీసేసిన ఫుడ్స్, పిండి పదార్థాలు తక్కువ చేసి ఇప్పుడు గోధుమ పిండి బదులు ఫుల్ గోధుమలు వాడటం కానీ ఇలాంటివి. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకొని, ఈ సీడ్ ఆయిల్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కనుక తగ్గించుకుంటే మనం బాడీని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వెళ్తుంది. అది కాకుండా ప్లేట్లో కూరగాయలు ఎక్కువ ఉండేలాగా రోజు కూరగాయలు మార్చి తినడము, ఫ్రూట్స్ తీసుకోవడము, నీళ్లు బాగా తీసుకోవడము, హోల్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనం మార్చుకోవచ్చు. ఇదే కాకుండా తినే పద్ధతిలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. ఫస్ట్ మనం కూరగాయలతో మొదలు పెట్టాం అనుకోండి తినడం, అది ఆల్రెడీ స్వెల్ అయిపోతుంది పొట్టలో. తర్వాత వచ్చే ఫుడ్ని స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే తినడం అన్నంతో మొదలు పెట్టామనుకోండి ఎక్కువ తినేస్తాం. ఎందుకు? ఆ స్విచ్ ఆన్ అవ్వదు, కడుపు నిండింది అనే స్విచ్ తొందరగా ఆన్ అవ్వదు. అదే మనము కూరగాయలు ఫస్ట్ తిని దానిలో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఫుడ్ని తక్కువ తీసుకుంటుంది. తర్వాత ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే పప్పులు, చికెన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కడుపు నిండింది అనే ఒక హార్మోన్ ఉంటుంది, పెప్టైడ్ వైవై అంటాం, అది యాక్టివేట్ అవుతుంది. నీకు నిండింది, ఇంకా తక్కువ తినొచ్చు అని. నెక్స్ట్ ఫ్యాట్స్, నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏమైనా కొబ్బరి వేసి చేసుకున్నప్పుడు, లేకపోతే ఆలివ్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు కూడా కడుపు నిండుతుంది. దాని తర్వాత మనము అన్నము అవి తీసుకోవచ్చు. దాంతో ఇలాంటి ఒక శైలిలో తింటే కూడా మార్పులు చాలా జరుగుతాయి. ఓకే. సో ఇలా ఫుడ్ది. స్లీప్ కనీసం 6 నుండి 8 గంటల వరకు రోజు సేమ్ టైం పడుకొని లేసేటట్టుగా ప్లాన్ చేయాలి. బాడీకి కూడా ఒక అలారం ఉంటుంది, బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుంది.
ఇవాళేమో 8కి పడుకొని రేపు 12కి పడుకొని మళ్ళీ ఎల్లుండ 10కి పడుకొని బాడీకి ఒక టైం సింక్ లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు ఒక నియర్లీ సేమ్ టైంకి పడుకోవడం ఇంపార్టెంట్. ఇది కాకుండా స్ట్రెస్ డైరెక్ట్గా అన్ని జబ్బులకి కారణమే. స్ట్రెస్ కొంచెం ఇంపార్టెంటే. ఇప్పుడు నేను పాడ్కాస్ట్ ఉంది, స్ట్రెస్ఫుల్గా ఉంటాను, దానివల్ల బాగా చేస్తాను, అది ఓకే. టెస్ట్ ఉంది, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఎక్కువ చదువుతాను, బాగా రాస్తాను, తర్వాత ఓకే. తర్వాత ఆగిపోవాలి, స్ట్రెస్ కంటిన్యూ అవ్వద్దు. నేను ఇంటికి వెళ్ళినాక కూడా ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల షుగర్ పెరుగుతుంది, కొంచెం హార్ట్ రేట్ పెరుగుతుంది, దానివల్ల మనం టాస్క్ని బాగా కంప్లీట్ చేస్తాం. కానీ బాడీకి కొన్నిసార్లు రాంగ్ స్ట్రెస్సెస్ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఫోన్లో మెసేజ్ వస్తుందేమో, నెక్స్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇలా అన్నెసెసరీ స్ట్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ కార్టిజాల్ అనేది ఆఫ్ అవ్వదు. అది ఆఫ్ అవ్వాల్సిన టైంకి ఆఫ్ అవ్వకపోతే అన్నెసెసరీగా హార్మోనల్ బ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. బాడీ ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది, అప్పుడు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, ఇవన్నీ లాంగ్ టర్మ్, చాలా కాలం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు. కాబట్టి స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం ఎలా, ఇలాంటివి మనం అందరము ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, అప్పుడు మనకి పొట్టలో ఏదో తిప్పేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకండి బ్రెయిన్లో స్ట్రెస్గా ఉంటే పొట్టలో ఎందుకు తిప్పాలి అంటే, బ్రెయిన్ పొట్ట రెండు కనెక్టెడే. పొట్టలోనే మనకి 80% సెరటోనిన్ అంటే మైండ్ కామింగ్ హార్మోన్ అనేది పొట్టలో నుండి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనము పొట్ట ఎలా ఉందో మైండ్ అలా ఉంటుంది, మైండ్ ఎలా ఉంటే పొట్ట అలా ఉంటుంది. సో క్లీన్ ఫుడ్ తినడం అందుకని ఇంపార్టెంట్, మూడ్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు డీస్ట్రెస్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందంటే బ్రీదింగ్, చాలా రకాల బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. బాక్స్ బ్రీదింగ్ అంటాము, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము. ఏదేమైనా మనం ఊపిరి పీల్చుకొని ఆపుకొని తర్వాత ఊపిరి వదిలినప్పుడు ఎక్స్ప్రెషన్ అంటాం, అది కొంచెం స్లోగా వదలాలి. అంటే ఇన్స్పిరేషన్ కన్నా పొడవుగా ఉన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు స్లోగా మనం బ్రీదింగ్ వల్ల బాడీకి కూల్ డౌన్ అవుతున్నాము అనే సిగ్నల్ పంపించడం. ఇలాంటి డీస్ట్రెస్ టెక్నిక్స్ మనము ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్లో చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళము. సో ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ని కరెక్ట్గా చేసుకోవడము, ఫుడ్ ఇలా తీసుకోవడము, వ్యాయామం చేసుకోవడము, మసిల్ కాపాడుకోవడము, మన కండరాలు కాపాడుకోవడం, ఇవన్నీ ఇంటర్నల్ యాంటీ ఏజింగ్లో చిట్కాలు. ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మీరు చెప్పినట్టు అన్ని ఏజ్ వాళ్ళు 30 నుండి 60 వరకు 70 వాళ్ళు పాటించవచ్చా, లేకపోతే ఏజ్ వైజ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి? నేను ఇప్పుడు చెప్పినట్టు అందరూ పాటించవచ్చు, 30 నుండి 70 దాకా 80 దాకా. కానీ 40-50 దాటుతున్నప్పుడు మనం మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. దానివల్ల మనం కండరాలు కోల్పోకుండా ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టు 40 తర్వాత మనం కండరాలు తగ్గిపోతాయని చెప్పాను కదా, దానివల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది, అంటే మన మసిల్స్ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్లు మనం ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి 50 దాటిన తర్వాత. ఇప్పుడు గట్ రిలేటెడ్, అంటే మన పొట్టకి మంచి బ్యాక్టీరియా కావాలంటే ప్రోబయోటిక్స్ తీసుకోవాలని చెప్పి మనకి మార్కెట్లో కూడా, ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి తీసుకుంటే మీకు ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యి గట్ హెల్త్ బాగుంటుంది అని. అవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోయి అవి వాడేయచ్చా? అంటే కన్సల్టేషన్ లేదా ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా తీసుకోవచ్చా? మీకు జబ్బులు ఏం లేవనుకోండి, డైజెషన్ బాగుంది, పొద్దున బాగా లేస్తున్నారు, బాగా నిద్రపోతున్నారు, ఎనర్జీ బాగుంది, మీ డే టు డే పనులు బాగా చేసుకుంటున్నారు అంటే ఏమీ అవసరం లేదు ప్రోబయోటిక్స్. లేదు కొంచెము ఏదైనా తింటే అరగకపోవడము, కొంచెం డైజెషన్ ఇష్యూస్ మొదలయ్యాయి అంటే ఓకే, ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. కానీ తీసుకుంటున్నప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, మార్కెట్లో ఎన్ని ఉన్నాయి కదా, ఏం తీసుకోవాలి అంటే లాక్టోబాసిలస్ అని ఉన్నవి కానీ, బైఫిడో బ్యాక్టీరియం అని ఉన్నాయి కానీ, ఈ 2 కలిపి ఉన్నవి కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు మీకు స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి, ఎగ్జిమా వస్తుంది, ఎక్కువ తలనొప్పులు వస్తున్నాయి,
కొన్నిసార్లు గట్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. గట్ కనుక బేసికలీ గట్లో అంటే చిన్న స్మాల్ ఇంటెస్టైన్లో మనకి బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ అన్నీ ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనం వాటికి హెల్ప్ చేయాలి, అవి మనకి హెల్ప్ చేస్తాయి. మనం తిన్న ఫుడ్లో నుండి కూడా కొన్ని అవి వైటమిన్స్ మనకి తీసిస్తాయి. సో అందుకని మనం హెల్తీగా పెట్టుకోవాలి. దానికి ఒక ఫౌండేషనల్ బ్యాక్టీరియా అని కొన్ని ఉంటాయి. అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ కోల్పోతాయో కొన్ని అవసరం ఉన్న బ్యాక్టీరియా తక్కువ అవడం, అవసరం లేని బ్యాక్టీరియా ఎక్కువ పెరగడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అవి స్కిన్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడవచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడవచ్చు, అలాగ వేరే వేరేగా బయటకు వస్తాయి. అలాంటప్పుడు ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకోవడం ఎలా? మనకి గట్ మైక్రోబయోమ్ అనే టెస్ట్ ఉన్నాయి, వాటి ద్వారా మనం టెస్ట్ చేసుకొని చూసుకుంటాం. గట్ మైక్రోబయోమ్ అనే టెస్ట్ ద్వారా గట్ మైక్రోబయోమ్ ఆ టెస్ట్ ద్వారా మనకు అసలు ఏం బ్యాక్టీరియా గ్రో అవుతున్నాయి, ఉండాల్సినవి ఉన్నాయా, అవసరం లేనివి ఎక్కువ పెరుగుతున్నాయా, ఏమైనా అవసరం లేని పదార్థాలు రిలీజ్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి బ్యాలెన్స్ లేనప్పుడు ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు, మైగ్రేన్స్ రావచ్చు, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా IBS, IBD రావచ్చు, హార్ట్ డిసీజ్కి రిస్క్ పెరగవచ్చు, హైపర్ టెన్షన్కి రిస్క్ పెరగవచ్చు. సో గట్ అనేది ఇన్నిటికీ కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో టెస్ట్, అది వాళ్ళు రెగ్యులర్గా అంటే ఎక్కడ చేయించుకోవచ్చు? అది నేను చేస్తాను, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చేస్తున్నారు. సో అలా ఏంటి ప్రాబ్లం చూసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దాంట్లో నేను చెప్పినట్టుగా ఫ్రైడ్ ఫుడ్స్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఇలాంటివి తగ్గించుకోవాలి. బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ తక్కువ చేసినప్పుడు బాడీ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్ళిపోయి ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. దానికి తోడ్పడుతూ కొన్ని సప్లిమెంట్స్, ప్రోబయోటిక్స్ అవి వాడినప్పుడు బాడీ ఒక బ్యాలెన్స్లోకి వస్తుంది అనమాట. నైస్. ఇప్పుడు అంటే ఇంత ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత వెంటనే అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇవన్నీ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయేమో, ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో మేము వెళ్ళి చూపించుకోవడానికి, అంటే దాని గురించి మీరు అంటే ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఒక అవగాహన జనాలకి. హెల్దీ ఏజింగ్ అంటే డాక్టర్ని రీచ్ అయ్యే కన్నా ముందే మనం చాలా చేసుకోవచ్చు. అది నేను చెప్పాను కదా, ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర, ఎక్సర్సైజ్, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవే చెప్పాను. ఇవన్నీ చేస్తున్నా కూడా సమస్యలు ఇంకా ఉన్నాయంటే అప్పుడు వచ్చి సంప్రదించవచ్చు, అప్పుడు హెల్ప్ చేస్తాను. లేదు అంటే మిగతావన్నీ మీరే